ఈరోజు మనం ఆండాళ్ రచించిన తిరుప్పావై గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ముఖ్యంగా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల స్ఫూర్తితో, ఇంకా మనకున్న మూల గ్రంథాల ఆధారంగా ఈ 30 రోజుల ధ్యానంలో ఉన్న గొప్పతనమేంటో చూద్దాం. అవును, చాలామంది దీనిని ధనుర్మాసంలో చేసే ఒక వ్రతంగానూ లేదంటే పాడే పాటలుగానూ చూస్తారు. అంతేగదా. కాని ఇది అంతకు మించి భక్తి, తత్వం, గొప్ప సాహిత్యం అన్నీ కలిసిన ఒక అద్భుతమైన సంగమమన్నమాట. మన లక్ష్యం కూడా అదే. ఈ పాటల్లో పైకి కనిపించే అర్థం వెనుకున్న ఆ లోతైన విషయాలను అర్థం చేసుకోవడం. అవును. ముఖ్యంగా గోదాదేవి యొక్క నాయకీ భావం గురించి తెలుసుకోవాలి. అంటే భగవంతుణ్ణి కేవలం దేవుడిలా కాకుండా తన ప్రియుడిగా, తన భర్తగా భావించి ఆ ప్రేమతో ఆయనలో ఐక్యమవ్వాలని తపించడం. ఆ తపనే ఈ తిరుప్పావై. ఆ తపన ఎంత గొప్పదంటే గోదాదేవి కవిత్వం గురించి ఒక మాట చెప్తారు. ఇది వాల్మీకి వర్తించే మాటే. ఓ, చెప్పండి. తదుపగత సమాస సంధియోగం సమ మధురోపన అర్ధవాక్యబద్ధం. అంటే ఆమె వాడిన పదాలు, వాటిని కూర్చిన తీరు ఎంత ఖచ్చితంగా, ఎంత అందంగా ఉంటుందంటే ఒక్క అక్షరం పక్కకు జరిపినా దాని అందం, అర్థం రెండూ దెబ్బతింటాయి. అంత పరిపూర్ణమైన రచన అన్నమాట. అందుకే ఇది తరతరాలుగా తరగని ఓ బంగారు గనిలా నిలిచిపోయింది. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. మొదటి పాశురంతో మొదలు పెడదాం. పైకి చూస్తే ఇది వ్రతం చేద్దాం రండి అని పిలుస్తున్నట్టు ఉంటుంది. కాని దీనిలోనే అసలైన రహస్యమంతా దాగి ఉందనంటారు కదా. ఖచ్చితంగా. మొదటి పాశురంలోనే అర్ధపంచకం అనే 5 ముఖ్యమైన తత్వాలు ఇమిడి ఉన్నాయి. అర్ధపంచకం? అవును. పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, మనం చేరాల్సిన గమ్యం, దానికి మార్గం, ఇంకా ఆ మార్గంలో ఎదురయ్యే అడ్డంకులు. ఆశ్చర్యంగా ఉంది. అంటే జీవితంలో మన ప్రయాణానికి కావలసిన పూర్తి గైడ్లైన్స్, అంటే ఎక్కడికి వెళ్ళాలి, మనమెవరు, ఏం సాధించాలి, ఎలా వెళ్ళాలి, మరియు మనకు అడ్డంకులేంటి, ఈ 5 విషయాల్ని మొదటి పాశురంలోనే సూచించారన్నమాట. నిజమే. అందుకే దీన్ని గీతయిన్ సాలం అంటారు. అంటే భగవద్గీత సారాంశమని. అవును. చూడండి, నారాయణనే అనే పదంతో పరమాత్మ స్వరూపాన్ని, అంటే మన గమ్యమైన భగవంతుడిని చెప్పారు. సరే. నమక్కే అనే పదంలో జీవాత్మ స్వరూపాన్ని, అంటే ప్రయాణిస్తున్న మనల్ని చెప్పారు. తరువాత పరై అంటారు కదా. ఆ పదానికి అసలు అర్థం ఒక వాద్య పరికరం, అంటే ఒక డప్పులాంటిది అని కదా. అవును, పైకి చూస్తే అదే అర్థం. కాని ఇక్కడ దాని అంతరార్థం ఫలస్వరూపం. ఫలస్వరూపమా? అంటే మనం కోరుకునే ఫలం, మోక్షం లేదా శాశ్వత కైంకర్యం, అంటే భగవంతుడికి చేసే సేవ. ఇక పోదువీర్ అనే పిలుపులో రండి వెళ్దాం అనడంలో ఉపాయం, అంటే మార్గం కూడా సూచించబడింది. మరి చివరిదైన విరోధి స్వరూపం, ఆ అడ్డంకులేమిటి? అది కూడా నమకే అనే పదంలోనే ఉంది. మనకే అనుకోవడంలో స్వార్థం, అహంకారం ధ్వనిస్తాయి గదా. అవును, నిజమే. జీవుడు తన శరీరం, ఇంద్రియ సుఖాల పట్ల అనుబంధం పెంచుకున్నప్పుడు తన ఎదుగుదలకు తానే అడ్డంకిగా మారతాడు. మొదటి పాశురంలోనే జీవిత సారాన్ని ఇంత అద్భుతంగా ఇమడ్చడం గోదాదేవి ప్రత్యేకత. రెండవ పాశురంలో కొన్ని వ్రత నియమాలు చెప్పారు కదా. నెయ్యి తినం, పాలు తాగం, కళ్లకు కాటుక పెట్టుకోం లాంటివి. ఇవి కేవలం శారీరక నియమాలేనా? కాదు, అవి కూడా ప్రతీకాత్మకమే. ఓ. నెయ్యున్నోం పాలున్నోం అంటే కేవలం నెయ్యి, పాలు మానేయడం కాదు, ఇంద్రియాలకు ఆనందాన్నిచ్చే అనవసరమైన విషయాలను త్యజించడం. అంటే ఒక రకమైన సంయమనం. అవును. భగవంతునికి ప్రతికూలమైన వాటిని వదిలివేయడాన్ని ప్రతికూల్య వర్జనం అంటారు. ఈ పాశురంలో శరణాగతిలోని 5 అంగాలను వివరిస్తూ పాలకడలిలో శయనించిన వ్యూహవాసుదేవుడిని స్మరిస్తారు. రెండవ పాశురంలో ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పి ఉన్న చోటనే ఉండే వ్యూహవాసుదేవుణ్ణి ప్రార్థించారు. కాని మూడవ పాశురంలో ఉన్నట్టుండి వామనావతారం ప్రస్తావన వస్తుంది. ఈ మార్పుకు ఏదైనా ప్రత్యేక కారణముందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. వాళ్ళు వ్రతం చేస్తోంది వర్షం కోసం. అవును, లోకక్షేమం కోసం. వామనుడు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేల దానం అడిగి 1 అడుగుతో భూమిని, మరో అడుగుతో ఆకాశాన్ని కొల్చాడు కదా. అవును. ఆ ఆకాశాన్ని కొలిచిన పాదం నుండే గంగ పుట్టి భూమి మీదకు ప్రవహించింది. అంటే నీటి ప్రవాహానికి ఆయనే కారణం. అందుకే వర్షం కోసం ఆయన్ని ప్రార్థిస్తున్నారు. అందుకే ఆయన్ని ఓంగి ఉలగలంద ఉత్తమన్ అని పిలుస్తారు. ఖచ్చితంగా. ఇక్కడ నాకొక సందేహం. ఉత్తమన్ అని ఎందుకు పిలిచారు?
త్రివిక్రముడుగా పెరిగిపోయి సర్వస్వాన్ని తీసుకున్నవాడిని ఉత్తముడు అనడంలో ఆంతర్యమేమిటి? ఎందుకంటే ఇతరులను రక్షించడానికి లోక కళ్యాణం కోసం తనను తాను తగ్గించుకున్నవాడు ఉత్తముడు. ఆహా. వామనుడు అంతటివాడయ్యుండి ఒక బ్రాహ్మణ బాలుడి రూపంలో వచ్చి బలిచక్రవర్తిని యాచించాడు. అందుకే ఆయన ఉత్తముడు. అద్భుతం. ఇక 4వ పాశురంలో వర్షం పడే విధానాన్ని భగవంతుని గుణాలతో పోల్చడం చాలా అందంగా అనిపిస్తోంది. అది గోదాదేవి కవిత్వ పటిమకు ఒక మచ్చుతనుక. ఆమె వర్షదేవత అయిన పర్జన్యుడిని కాకుండా ఆ పర్జన్యుడికి అంతర్యామిగా ఉన్న కృష్ణుడినే ప్రార్థిస్తోంది. అవునా? సముద్రంలోని నీటిని మేఘాలు గ్రహించడం ఆచార్యులు శాస్త్రాల నుండి జ్ఞానాన్ని సేకరించడానికి ప్రతీక. ఆ పోలికలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా వర్షధారను శార్ంగం అనే విల్లు నుండి వెలువడే బాణాలతో పోల్చడం అంటే భగవంతుని కరుణ ఒకేసారి అటు మెత్తగా వర్షంలా ఉంటూ ఇటు దుష్టశిక్షణ చేసే బాణాలలా కూడా ఉంటుందని సూచిస్తున్నారా? ఖచ్చితంగా అదే అంతరార్థం. నల్లని మేఘం కృష్ణుని శరీర వర్ణానికి, ఆయన కరుణకు గుర్తు. మేఘశ్యాముడు అంటాం కదా? అవును. మేఘంలోని మెరుపు ఆయన చేతిలోని సుదర్శన చక్రం యొక్క కాంతికి గుర్తు. ఉరుము ఆయన పాంచజన్య శంఖం నాదానికి గుర్తు. కురిసే వర్షధార శార్ంగం నుండి వెలువడే బాణాల ప్రవాహం. ఇలా ప్రతి అంశంలోనూ ఆమె కృష్ణుడినే చూసింది. ఇక పాశురాలు 6 నుండి 15 వరకు దాదాపు 10 పాశురాల పాటు ఆండాళ్ తన స్నేహితులను నిద్రలేపడం గురించే ఉంటుంది. ఒకరిద్దరిని కాదు, ఏకంగా 10 మందిని. దీని వెనక ఉన్న ఆంతర్యమేమిటి? ఇది కేవలం స్నేహితులను నిద్రలేపడం కాదు. దీన్ని భాగవత తిరుపళ్ళి ఎలుచి అంటారు. భాగవత తిరుపళ్ళి ఎడుచి అంటే తోటి భక్తులను మేల్కొలపడం. ఏకంన స్వాదు భుంజీత అని ఒక సూత్రముంది. అంటే మంచిని, రుచికరమైన దాన్ని ఒంటరిగా అనుభవించకూడదు అని. కృష్ణానుభవం అంతకంటే మధురమైనది మరొకటి లేదు. దాన్ని అందరితో పంచుకోవాలనే తపన ఇది. అంటే నిద్రపోతున్న గోపికలందరూ వేర్వేరు రకాల భక్తులకు ప్రతీకలా? ఒక విధంగా అంతే. ప్రతి గోపిక ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తుంది. ఉదాహరణకు 6వ పాశురంలో మేల్కొల్పుతున్న గోపిక ఆండాళ్ తండ్రిగారైన పెరియాళ్వార్ వంటి గొప్ప భక్తురాలని అంటారు. పెరియాళ్వార్ గరుత్మంతుని అంశ అంటారు కదా? అవును. ఇది మనకంటే ముందున్న ఆచార్యుల పట్ల గౌరవాన్ని, వారిని అనుసరించాలనే తత్వాన్ని సూచిస్తుంది. ఆ సంభాషణలు కూడా చాలా సరదాగా ఉంటాయని విన్నాను. చాలా సరదాగా, ప్రేమగా ఉంటాయి. ఉదాహరణకు 8వ పాశురంలో బయట చలికి వణుకుతో గోపికలు పిలుస్తుంటే లోపలున్న అమ్మాయి మీరంతా వెళ్ళిపోతే నేను వస్తాను అని అంటుంది. అది వింతగా ఉంది. అందరూ కలిసి వెళ్దామంటే మీరంతా వెళ్ళిపోతే వస్తానన్నడమేంటి? పైకి చూస్తే వింతగానే ఉంటుంది. కాని దీని అంతరార్థమేమిటంటే నాలో ఉన్న అహంకారమనే నేను పోతేనే నేను భగవంతుని దగ్గరికి రాగలను అని. ఓహో, నేను వస్తాను అనడమే అహంకారానికి ప్రతీకనమాట. చాలా లోతైన విషయం. చూసారా, ఒక చిన్న సంభాషణలో ఎంత లోతైన తత్వం దాగి ఉందో? మరో ఉదాహరణ ఏమైనా ఉందా? తప్పకుండా. 11వ పాశురంలో ఒక గోపికను లేపుతారు. ఆమె కొంచెం సంపన్న గొల్లపిల్ల. ఆమెను పొట్రామరయ్యడియే అని పొగుడుతూ లేపుతారు. అంటే బంగారు తామరల వంటి పాదాలు కలదానా అని? అవును. ఆమె లోపల నుండి నన్నే పొగుడుతున్నారు అని అడుగుతుంది. బయట ఉన్నవాళ్లు మేము నిన్ను పొగడట్లేదు, నీలో ఉన్న కృష్ణుణ్ణి పొగుడుతున్నాం, నువ్వు బయటకు రా అంటారు. అంటే ఇది భక్తుల మధ్య ఉండే ప్రేమపూర్వకమైన ఆట పట్టించడం లాంటిది. అంటే ప్రతి సంభాషణలోనూ ఒక తాత్వికమైన కోణముంటుంది. అంటే ఇది ఒక సామూహిక ఆధ్యాత్మిక ప్రయాణం. అందరూ కలిసి భగవంతుణ్ణి చేరాలనే తపన. సరే, అందర్నీ లేపారు, కృష్ణుడింటికి చేరుకున్నారు. చివరికి వాళ్ళు భగవంతుణ్ణి ఏమడిగారు? మొదటి పాశురము ఉండి పదే పదే పరే కావాలని అడిగారు కదా, అదేనా వారి కోరిక? ఇక్కడే అసలు కథలో అసలైన మలుపు ఉంది. 29వ పాశురం షిత్తం సిరుకాలేలో వారు తమ నిజమైన కోరికను బయటపెడతారు. నిజమైన కోరికనా? అవును. అప్పటిదాకా అడిగిన పరై కేవలం ఒక నెపం, ఒక వ్యాజం మాత్రమే. ఒక్క నిమిషం. అంటే వాళ్ళు ఇన్ని రోజులు పట్టుబట్టి అడిగిన పరే అనేది అసలు వాళ్ల కోరికే కాదనమాట. ఇదొక పెద్ద ట్విస్ట్. మరి దాన్నొక నెపంగా ఎందుకు వాడారు? భగవంతునితో చనువు అలాంటిది. తమ అసలు కోరిక ఎంత గొప్పదంటే దాన్ని నేరుగా అడగడానికి కూడా వాళ్లు సంకోచించారు. అందుకే ఒక చిన్న వస్తువుని నెపంగా పెట్టుకుని ఆయన దగ్గరకు చేరారు. ఇంతకీ వాళ్ళు అడిగిన అసలు కోరికలేంటి? వాళ్లడిగింది 3 కోరికలు. మొదటిది ఎత్తరైకుం ఏళేళ్ పిరవిక్కుం ఉన్ తన్నోటు ఉట్రోమే ఆవోం.
అంటే ఎప్పటికీ 7 జన్మలకు నీతోనే మాకు సంబంధం ఉండాలి, నీ వాళ్లంగానే మేం ఉండాలి అని. సరిగ్గా అదే. కేవలం సమాంధం, భౌతికమైనది ఏదీ అడగలేదు. రెండవది ఉనక్కే నా మాట్చేయవోం, అంటే నీకు మాత్రమే మేము సేవ చేస్తాము అని. ఉనక్కే అంటే నీకు మాత్రమే అని. పరాకాష్ఠ. అద్భుతం. మరి 3వ కోరిక? మత్తరైనం కామంగళ్ మాత్తేలోర్ ఎంపావాయ్. దీనర్థం? మాలో ఉండే ఇతర కోరికలన్నింటినీ నువ్వే తొలగించు అని. చూశారా, వారు స్వర్గం అడగలేదు, మోక్షం అని కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. ఎందుకని? ఎందుకంటే వాళ్ల దృష్టిలో భగవంతునికి నిరంతరం సేవ చేయడమే అసలైన మోక్షం, అదే పరమానందం. మరి చివరిదైన 30వ పాశురం దేని గురించి చెబుతుంది? అది ఫలశ్రుతి. ఫలశ్రుతి అంటే ఈ 30 పాశురాలను తప్పకుండా పఠించిన వారికి కలిగే ఫలం. ఇది సాక్షాత్తు ఆండాళ్ స్వయంగా చెప్పిన మాట. ఏం జరుగుతుందని చెప్పారు? ఈ తిరుప్పావైని భక్తితో గానం చేసేవారు శ్రీమన్నారాయణుని సంపూర్ణ కృపను పొంది ఈ లోకంలోనూ పరలోకంలోనూ ప్రతిచోట ఆనందాన్ని ఇన్పురువర్ అనుభవిస్తారని ఆమె వాగ్దానం చేస్తుంది. కాబట్టి వీటన్నింటినీ కలిపి చూస్తే తిరుప్పావై కేవలం ఒక నెల రోజుల వ్రతం కోసం పాడే పాటల సంకలనం కాదు. అస్సలు కాదు. ఇది భగవంతుని తత్వం, జీవుని తత్వం, గమ్యాన్ని చేరే మార్గం, ఇంకా ఆ ప్రయాణంలో తోటి భక్తుల ప్రాముఖ్యతను వివరించే ఒక సంపూర్ణ తాత్విక గ్రంథం. తిరుప్పావై యొక్క అసలైన అందం కూడా అదే. గొల్లపల్లెలోని చాలా సాధారణమైన అందమైన చిత్రాలతో గొప్ప వేదాంత సత్యాలను మిళితం చేస్తుంది. అవును, ఉదయాన్నే పక్షుల కిలకిలారవాలు, పెరుగు చిలుకుతున్న శబ్దాలు, చలిలో వణుకుతూ స్నేహితులను నిద్రలేపడాలు, ఇలాంటి రోజువారీ దృశ్యాల ద్వారా ఉన్నతమైన సత్యాలను ప్రేమ, భక్తి అనే సులువైన భాషలో అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ధనుర్మాసం వచ్చిందంటే చాలు, ఆ తెల్లవారుజాము చలిలో కూడా గుళ్లలోంచి సుప్రభాతాలతో పాటు ఒక ప్రత్యేకమైన గీతం వినిపిస్తూ ఉంటుంది. తిరుప్పావై. అవును, తిరుప్పావై. 12 మంది ఆళ్వారులలో ఒకే ఒక్క మహిళ, గోదాదేవి, సాక్షాత్తు శ్రీరంగనాథుడినే భర్తగా కోరుకుని ఆమె చేసిన ఒక అపురూపమైన వ్రతమిది. ఆ వ్రతం వెనుక కథ, ఆ 30 పాశురాల లోతైన అర్థం, వాటిని పారాయణం చేసే నియమాలు, ముఖ్యంగా కొన్ని సందేహాలు వస్తుంటాయి. తప్పకుండా. మన దగ్గరున్న సమాచారం ఆధారంగా ఈరోజు మనం ఈ అంశాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. దాని ఆధ్యాత్మిక, సామాజిక కోణాలను కూడా చూద్దాం. తప్పకుండా. ఇది కేవలం నెల రోజుల పాటు పాడే పాటలు మాత్రమే కాదు, అదొక సంపూర్ణ భక్తి యోగం. ఆండాళ్ అంటే మన గోదాదేవి శ్రీరంగనాథునిపై పెంచుకున్న ప్రేమకు, ఆ భక్తికి అద్దం పడుతుంది తిరుప్పావై. నిజమే. మనకున్న ఆధారాలు చూస్తే ఆనాటి భక్తి ఉద్యమంలో ఇదొక ముఖ్యమైన ఘట్టం. ఈరోజు మనం దానిలోని ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా పారాయణ విధానంలో చాలామందికుండే సందేహాలకు సమాధానాలు వెతుకుదాం. సరే, అయితే అసలు మూలం నుంచి మొదలు పెడదాం. ఈ పేరులోనే ఏదో ప్రత్యేకత ఉన్నట్టుగా అనిపిస్తుంది. తిరుప్పావై అంటే ఏమిటి? మంచి ప్రశ్న. తమిళంలో తిరు అంటే పవిత్రమైన, పూజ్యమైన. శ్రీ అని కూడా అర్థం వస్తుంది. ఓ, శ్రీ అని కూడానా? అవును. ఇక పావై అంటే వ్రతం లేదా పాట. అంటే తిరుప్పావై అంటే పవిత్రమైన వ్రతం అనిగాని, శ్రీవ్రతం అనిగాని చెప్పుకోవచ్చు. భగవంతుడినే భర్తగా భావించి ఆయన్ని చేరుకోవడానికి ఆమె ఎంచుకున్న ఒక పవిత్రమైన మార్గం అన్నమాట. గోదాదేవి అంటే ఆండాళ్. ఆమె కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. భూదేవి అవతారమని నమ్ముతారు. పెరియాళ్వార్ అయిన విష్ణుచిట్టుడికి తులసీవనంలో దొరికిందని అంటారు. అవును, ఆ కథలో ఒక లోతైన సంకేతముంది. జనక మహారాజుకు సీతాదేవి యాగభూమిలో ఎలా దొరికిందో అలాగే విష్ణుచిత్తుడికి ఆమె తులసి మొక్కల మధ్య దొరికింది. ఆమె అసలు పేరు కోదై, అంటే పూలమాల అని అర్థం. ఆ పేరే నెమ్మదిగా గోదాగా మారింది. భగవంతుడికి అర్పించే ఆ తులసివనంలో దొరకడమే ఆమె భూదేవి అంశ అనడానికి ఒక నిదర్శనంగా భావిస్తారు. ఇంకో విషయం కూడా వింగాను. ఆమెను చూడికొడుత్త నాచియార్ అని కూడా అంటారు కదా. అవునవును. అంటే ధరించి ఇచ్చిన అమ్మవారు అని. తాను ముందుగా పెట్టుకున్న పూలమాలలను స్వామికి అర్పించేవారట. ఇదొక రకంగా చూస్తే అపచారం లాంటిది కదా, కాని స్వామి దాన్ని స్వీకరించడం వెనుక ఆంతర్యమేంటి? ఇక్కడే భక్తిలోని అసలైన మాధుర్యం కనిపిస్తుంది. మనం సాధారణంగా లౌకిక దృష్టితో చూస్తే అది తప్పులు అనిపించొచ్చు, కాని ఇది మధుర భక్తికి ప్రతీక. మధుర భక్తి అంటే భగవంతుణ్ణి ప్రియుడుగా, భర్తగా భావించి ఆరాధించటం.
ఒక భక్తురాలు తన సర్వస్వాన్ని చివరికి తన ఆత్మనే భగవంతుడికి అర్పించడానికి సంకేతంగా తాను ధరించిన మాలని సమర్పించింది. తన శరీర స్పర్శతో ఆ మాల ఇంకా పరిమళభరితమైందని, తన ప్రేమతో మరింత పవిత్రమైందని ఆమె నమ్మకం. అద్భుతం. ఆ శ్రీరంగనాథుడే స్వయంగా విష్ణుచిత్తుడి కల్లో కనిపించి ఆమె ధరించిన మాలలే తనకిష్టమని చెప్పాడంటే ఆ భక్తిలోని ఆర్తిని, స్వచ్ఛతను మనం అర్థం చేసుకోవచ్చు. నిజమే. నియమాల కన్నా ఆర్తికే ప్రాధాన్యత ఎక్కువని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. సరే, ఇంతటి ప్రేమతో ఆమె ఆచరించిన ఈ వ్రతంలో 30 రోజుల పాటు 30 పాశురాలుంటాయి. ఈ పాశురాల నిర్మాణం ఎలా ఉంటుంది? వాటిలో ఏం చెప్పాలనుకుంది ఆమె? ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ 30 పాశురాలను ఒక పద్ధతి ప్రకారం సాగే ఆధ్యాత్మిక ప్రయాణంలో చూడొచ్చు. స్థూలంగా ఓ 4 భాగాలుగా విభజించవచ్చు. 4 భాగాలుగా? అవును. మొదటి 5 పాశురాలు ఈ వ్రతానికి ఒక ఉపోద్ఘాతం లాంటివి. అసలు ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాం, దాని లక్ష్యాలు, నియమాలు ఏంటి అనేవి వివరిస్తాయి. కేవలం తన మోక్షం కోసం కాదు, ఆమె లోక కళ్యాణాన్ని కోరుకుంటుంది. లోకాలను కూల్చిన ఆ ఉత్తముడి నామాన్ని కీర్తిస్తే దేశంలో వానలు బాగా కురుస్తాయి, పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉంటుంది అని ప్రార్థిస్తోంది. అంటే వ్యక్తిగత సాధనను సమాజ శ్రేయస్సుతో ముడిపెట్టడం ఇక్కడే మొదలైంది. ఇది చాలా గొప్ప ఆలోచన కదా. తన ముక్తితో పాటు అందరి బాగును కోరుకోవడం. ఇక రెండవ భాగం? రెండవ భాగం అంటే 6వ పాశురం నుండి 15వ పాశురం వరకు. ఈ 10 పాశురాలు తన చిలికత్తెలను నిద్రలేపడానికి కేటాయించింది. ఓ, 10 పాశురాలా? అవును. ఇక్కడే అసలైన అందముంది. ఆ తెల్లవారుజామున పల్లె వాతావరణాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. పక్షుల కిలకిలారావాలు, పెరుగు చిలికే చప్పుడు, పశువుల మెడలోని గంటల శబ్దాలు, గుడిలో శంఖధ్వని, ఇలా ప్రతి వర్ణనలోనూ దైవత్వాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు పక్షుల అరుపులు వేద పండితులు వేదమంత్రాలు చదువుతున్నట్టుగా ఉన్నాయని వర్ణిస్తుంది. అంటే మన రోజువారీ జీవితంలోని సాధారణ విషయాల్లో కూడా దైవాన్ని చూడగలగాలి అనే సందేశమన్నమాట. సరిగ్గా అదే. ఇక్కడ నాకొక సందేహం. భగవంతుణ్ణి మేల్కొలపడానికి ముందు తన తోటివారిని మేల్కొలపడానికి ఏకంగా 10 పాశురాలు కేటాయించడం, దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా? ఖచ్చితంగా ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఒంటరిగా చేసేది కాదు, అదొక సామూహిక చైతన్యం అని చెప్పడమే దీనిలోని ఆంతర్యం. ఓ, మన పక్కన ఉన్న వాళ్లని, మన సమాజాన్ని ఆధ్యాత్మికంగా మేల్కొల్పకుండా మనం ఒక్కరమే భగవంతుణ్ణి చేరలేమని ఆమె సందేశం. అందుకే ఆ నారాయణుడే మనందరికీ మోక్షాన్ని ఇస్తాడు అని బహువచనంలో చెబుతుంది. అందర్నీ కలుపుకుని వెళ్లాలనే తపన కనిపిస్తుంది ఇందులో. భగవంతుని దగ్గరికి వెళ్లేదారి మన పక్కవారి నుంచే మొదలవుతుందన్నమాట. చాలా లోతైన భావం. మరి ఆ తర్వాత 3వ భాగంలో ఏం జరుగుతుంది? 16 నుండి 20వ పాశురం వరకు ఉన్న 5 పాశురాల్లో గోదాదేవి తన చెలుడుతో కలిసి నందగోపుని భవనానికి అంటే ఆలయానికి చేరుకుంటుంది. సరే. అక్కడ నేరుగా కృష్ణుడి దగ్గరికి వెళ్లకుండా ముందుగా ద్వారపాలకులను, తర్వాత నందగోపుడిని, యశోదను, బలరాముణ్ణి ప్రార్థించి చివరగా కృష్ణుడి దేవేరి అయిన నీలాదేవిని స్తుతించి వాళ్ల ద్వారా శ్రీకృష్ణుణ్ణి మేల్కొలపమని వేడుకుంటుంది. ఇది కూడా ఆసక్తికరంగా ఉంది. నేరుగా భగవంతుని కాకుండా ఆయన ఆప్తుల ద్వారా, ఆచార్యుల ద్వారా వెళ్లాలనే సంప్రదాయానికి ఇది ప్రతీకలా అనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. గురువు లేదా ఆచార్యుడి సిఫారసుతో భగవంతుణ్ణి చేరడం సులభమనే వైష్ణవ సంప్రదాయంలోని పురుషకారం అనే సిద్ధాంతాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. నీలాదేవిని అమ్మవారిగా భావించి ఆమె ద్వారా స్వామి అనుగ్రహం పొందాలని ప్రయత్నిస్తారు. ఇక చివరిది 4వ భాగం అంటే 21 నుండి 30వ పాశురం వరకు. అవును. ఈ 10 పాశురాలలో ఇక మేల్కొన్న శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని, సౌందర్యాన్ని, ఆయన గుణగణాలను కీర్తిస్తారు. ఆయన లీలలను, అవతార విశేషాలను గానం చేస్తారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఆ చివరి 30వ పాశురం. అందులో ఫలశ్రుతి ఉంటుంది. ఫలశ్రుతి అంటే ఈ వ్రతం చేయడం వల్ల కలిగే లాభాలను వివరించేది. దీన్ని కొంచెం వివరిస్తే బావుంటుంది. తప్పకుండా. ఫలశ్రుతి అంటే ఫలితాల గురించి చెప్పేది. ఈ పాశురంలో గోదాదేవి తాను విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ 30 పాశురాలను భక్తితో గానం చేసేవారికి ఆ శ్రీమన్నారాయణుడి కృప తప్పక లభిస్తుందని, వారికి అన్ని సుఖాలు కలుగుతాయని స్వయంగా హామీ ఇస్తుంది. ఈ విధంగా ఒక పీఠికతో మొదలై సామూహిక చైతన్యంతో కొనసాగి
ఆచార్యుల ద్వారా భగవంతుణ్ణి చేరి ఆయన గుణగానంతో ముగుస్తుంది. అవును, ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక ప్రణాళిక ఈ తిరుపావై. ఈ వర్ణన వింటుంటేనే ఈ వ్రతం ఎంత నిష్ఠగా చెయ్యాలో అర్థమవుతుంది. అయితే ఇక్కడే కొన్ని ఆచరణలో వచ్చే సవాళ్లుంటాయి. సూర్యోదయానికి ముందే స్నానం చేసి ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాడాలి అనేది నియమం కదా. అవును. ఇది నెల రోజుల వ్రతం కాబట్టి ముఖ్యంగా మహిళలకు కొన్నిసార్లు శారీరక కారణాల వల్ల అంతరాయం కలగవచ్చు. అప్పుడు ఏం చెయ్యాలి? ఈ సందేహం చాలా మందికుంటుంది. మన దగ్గర ఉన్న సమాచారం దీనిపై స్పష్టత ఇస్తుందా? ఇది చాలా ముఖ్యమైన ఆచరణాత్మకమైన ప్రశ్న. దీనికి శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన చాలా అనుకూలమైన నియమాన్ని చెప్పారు. మహిళలకు మాసిక నియమం వల్ల 4 లేదా 5 రోజులు పారాయణకు అంతరాయం కలిగితే కంగారు పడాల్సిన పనిలేదు. ఓ, అయితే ఏం చెయ్యాలి? ఆ అంతరాయం తొలగిపోయాక, అంటే 6వ రోజు స్నానం చేశాక, ఆ ఆగిపోయిన రోజుల పాశురాలన్నిటినీ, అంటే ఆ 4 లేదా 5 పాశురాలను ఆ రోజు పఠించాల్సిన పాశురంతో కలిపి ఒకేసారి చదువుకోవాలి. అంటే ఉదాహరణకు 10వ పాశురం రోజున ఆటంకమొస్తే 10, 11, 12, 13, 14వ పాశురాలను ఆపి 15వ రోజు ఉదయం స్నానం చేశాక ఆగిపోయిన ఆ 5 పాశురాలతో పాటు 15వ రోజు పాశురాన్ని కలిపి మొత్తం 6 పాశురాలను ఒకేసారి చదవాలన్నమాట. ఖచ్చితంగా. అయితే ఇక్కడే ఇంకొక సూక్ష్మమైన నియమముంది. ఇది కేవలం తిరుప్పావైకే ప్రత్యేకమని చెబుతారు. అదేంటి? ఒకవేళ ఉదయం ఆ రోజు పాశురం చదివేశారనుకుందాం. ఆ తర్వాత మధ్యాహ్నం లేదా సాయంత్రం ఆటంకం ఏర్పడింది. అప్పుడు కూడా ఆ రోజు ఉదయం చదివిన పాశురాన్ని సైతం మళ్లీ 6వ రోజున మిగతా వాటితో కలిపి చదవాలి. అదా విషయం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా పూర్తయిన దాన్ని మళ్లీ చెయ్యం కదా. దీని వెనుక తర్కం ఏమై ఉంటుంది? దీన్ని పెద్దలు అధికస్య అధికం ఫలం అంటారు. అధికస్య అధికం ఫలం అంటే ఎక్కువ శ్రమకు ఎక్కువ ఫలితం లభిస్తుందని అర్థం. ఇదొక శిక్ష కాదు, భగవంతుడిపై మనకున్న శ్రద్ధను రెట్టింపుగా చూపించడానికి ఒక అవకాశం. ఆటంకమొచ్చినా భక్తిని వదిలిపెట్టలేదనే సంకల్పానికి ప్రతిఫలమది. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పండి. 6వ రోజున ఇన్ని పాశురాలు చదివినా స్వామికి పెట్టే నైవేద్యం ఒకటేనా? అవును, అది గమనించాల్సిన ముఖ్య విషయం. 6వ రోజున ఎన్ని పాశురాలు చదివినా నివేదన మాత్రం ఆ ఒక్క రోజుకు సంబంధించినదే ఉంటుంది. ప్రతి పాశురానికి వేరువేరుగా నివేదన అవసరం లేదు. చాలా స్పష్టంగా వివరించారు. ఈ నియమం వెనుక ఉన్న ఉద్దేశ్యం భక్తులను ఇబ్బంది పెట్టడం కాదు, వారి భక్తిని నిరంతరాయంగా కొనసాగించడానికి ఒక మార్గాన్ని చూపడమే. సరే, ఇక ఈ వ్రతం యొక్క ఫలాల గురించి, దాని సార్వత్రికత గురించి మాట్లాడుకుందాం. ఈ ఆచరణ కేవలం వైష్ణవులకు మాత్రమే పరిమితమా? ఇక్కడే తిరుప్పావై గొప్పతనం మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ఈ వ్రతం ఏ ఒక్క సంప్రదాయానికో పరిమితం కాదు. శైవం, స్మార్తం, వైష్ణవం ఇలాంటి భేదభావాలు లేకుండా శ్రీమన్నారాయణుడిని పరమాత్మగా భావించి మనస్సులో నిలుపుకున్నవారెవరైనా ఈ పాశురాలను అనుసంధానం చేసుకోవచ్చు. భక్తికి సంప్రదాయం హద్దదు కాదంటారు. అంతే, భక్తికి హద్దుల్లేవు. దీనికేదైనా నిదర్శనం మన సంప్రదాయంలో కనిపిస్తుందా? మన దగ్గరున్న ఆధారాల ప్రకారం ఒక ఆసక్తికరమైన వాదన ఉంది. స్మార్త సంప్రదాయాన్ని అనుసరించేవారు విభూతిని అడ్డంగా పెట్టుకుంటారు కదా. అవును. అయితే వారు విభూతిని ధరించేటప్పుడు ముందుగా నీటితో నిలువుగా తిలకంలా దిద్దుకుని అది ఆరిన తర్వాత దానిపై అడ్డంగా విభూతి రేఖలను పెట్టుకుంటారని చెబుతారు. ఆ నిలువు నామం నారాయణుడికి సంకేతమని, అంటే హరిహరులు వేరు కాదనే భావనకు ఇది ఒక సూచన అని అంటారు. అంతిమంగా లక్ష్యం ఒక్కటే. ఇక అసలైన ప్రశ్నకు వద్దాం. ఈ పారాయణ చేయడం వల్ల కలిగే లాభాలు, ప్రయోజనాలు ఏమిటి? గోదాదేవి ఫలశ్రుతిలో చెప్పినవి, అనుభవపూర్వకంగా భక్తులు పొందేవి ఏంటి? ప్రాథమికంగా ఫలశ్రుతిలో చెప్పినట్టుగానే భగవత్కృప తప్పక గలుగుతుంది. ఇది అన్నిటికంటే ముఖ్యమైన ఫలం. కాని అంతకు మించి ఆ పాశురాలలో చెప్పినట్టు లోక కళ్యాణం కూడా జరుగుతుంది. అంటే సామూహిక ప్రయోజనాలు. అవును, దేశం సుభిక్షంగా ఉంటుంది, మంచి వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, సకల పాపాలు నశిస్తాయి. ఇవన్నీ సామూహిక ప్రయోజనాలు. ఇక వ్యక్తిగతంగా చూస్తే క్రమం తప్పకుండా 30 రోజులు సూర్యోదయానికి ముందే లేచి పారాయణం చేయడం వల్ల ఒక రకమైన మానసిక క్రమశిక్షణ, చిత్తశుద్ధి వస్తాయి. మనసు నిర్మలంగా మారుతుంది. కరెక్ట్.
ఇది భగవంతుడికి దగ్గరవ్వడానికి, మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడానికి ఒక శక్తివంతమైన సాధన. గోదాదేవి అచంచల భక్తితో మొదలుపెట్టి ఆమె పూలమాల కథలోని ఆంతర్యాన్ని, 30 పాసురాల నిర్మాణం వెనుక ఉన్న ఆ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, పారాయణ నియమాలను, ముఖ్యంగా అంతరాయం కలిగితే ఏం చేయాలో కూడా వివరంగా తెలుసుకున్నాం. ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు, ఒక సంపూర్ణమైన జీవన విధానాన్ని నేర్పే ఆధ్యాత్మిక అనుభవమని స్పష్టమవుతోంది. శ్రీకృష్ణుడినే భర్తగా పొందాలనే ఒక బలమైన సంకల్పంతో గోదాదేవి తనను తాను ఒక గోపికగా భావించుకుని తోటి గోపికలను మేల్కొలుపుతూ పాడిన 30 పాశురాల సమాహారమిది. అవును, మన శ్రోత పంపిన సోర్సెస్లో ప్రముఖంగా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలున్నాయి. అవును, ఆయన చెప్పినట్టు ఇది కేవలం పాటల సంపుటి కాదు, ఇది ఉపనిషత్ సారమని అంటారు. నిజమే. తిరుప్పావై లోతున అర్థం చేసుకోవాలంటే ముందుగా దానిని రచించిన ఆండాళ్ ప్రత్యేకతను మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా. 12 మంది ఆళ్వార్లలో ఆమె ఏకైక స్త్రీ. ఒకే ఒక్కరు. మిగతా ఆళ్వార్లందరూ పురుషులు. వారు భగవంతునిపై తమ ప్రేమను వ్యక్తపరచడానికి నాయకీ భావాన్ని, అంటే భగవంతుణ్ణి ప్రియుడిగా ఊహించుకుని ఆ ఆవరణలోకి ప్రవేశించాల్సొచ్చింది. ఓకే. కాని ఆండాళికి ఆ అవసరం లేదు. ఆమె స్త్రీ కావడం వల్ల ఆ ప్రేమ, ఆ ఆర్తి ఆమెకు చాలా సహజంగా, ఎంతో గాఢంగా పలికాయి. అవునవును. సరే, ఇక అసలు విషయంలోకి వద్దాం. ఈ తిరుప్పావై వ్రతంలో గోపికలు కొన్ని కఠినమైన నియమాలు పాటిస్తారు. అవును. నెయ్యి తినరు, పాలు తాగరు, కళ్లకు కాటుక పెట్టుకోరు, పూలు ముడవరు. ఇవన్నీ వింటుంటే చాలా కఠోరంగా అనిపిస్తుంది. ఇంతకీ ఈ నియమాల వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? మంచి ప్రశ్నతో మొదలుపెట్టారు. 2వ పాశురంలోనే ఆండాళ్ ఈ నియమాలన్నిటినీ చెబుతూనే అసలు లక్ష్యమేమిటో కూడా స్పష్టం చేస్తుంది. ఏం చెబుతుంది? ఆమెమంటుందంటే, ఇవన్నీ మనం చేస్తున్నది పరమన్ అడిపాడి కోసం. పరమన్ అడిపాడి అంటే ఆ పరమాత్మని పాదపద్మాలను కీర్తించడం కోసం. ఈ శరీర సుఖాలను, అలంకారాలను వదిలేయడం ద్వారా మనస్సు పూర్తిగా భగవంతుడిపై లగ్నమవుతుందని భావం. సరే, లక్ష్యం భగవంతుని కీర్తించడం. కాని వాళ్ళు కృష్ణుడిని పరై అనే వాద్య పరికరం కావాలన్నడుగుతున్నారు కదా. అవును. ఇన్ని కఠిన నియమాలు పాటించి, ఇంత తపస్సు చేసి, చివరికి అడిగేది ఒక చిన్న వస్తువా? ఇందులో ఏదో లోతైన అర్థమున్నట్టు అనిపిస్తోంది. అక్కడే అసలు విషయముంది. చాగంటిగారు దీన్ని చాలా చాలా అందంగా వివరిస్తారు. ఆ పరై అనేది కేవలం ఒక సాకు, ఒక నెపమా? ఒక నెపం, వ్యాజం అంటారు. దాని ముసుగులో వారు కోరుకునేది చాలా పెద్దది. వాళ్ల అసలు కోరిక భగవంతునితో శాశ్వతమైన అనుబంధం, ఆయనకు సేవ చేసుకునే భాగ్యం. ఓహో! దాన్ని మనం మోక్షమంటాం. అంటే వ్రతమనేది ఒక దారి మాత్రమే, గమ్యం మాత్రం భగవత్ కైంకర్యం. ఇక్కడే ఈ విషయంలో ఒక ముఖ్యమైన మలుపు వస్తోంది. అంటే భౌతికమైన కోరికలను వదిలిపెట్టి ఆధ్యాత్మికమైన ఫలాన్ని ఆశిస్తున్నారన్నమాట. సరిగ్గా అదే. ఈ త్యాగమంతా కేవలం భగవంతుణ్ణి మెప్పించడానికేనా, లేక దాని ఫలం ఇంకేమైనా ఉందా? తప్పకుండా ఉంది. 5వ పాశురంలో ఆండాళ్ ఒక అద్భుతమైన హామీ ఇస్తుంది. హామీనా? ఏం హామీ? భగవంతుని లీలలను వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క, అంటే నోటితో కీర్తిస్తూ మనసుతో ధ్యానిస్తే చాలు అంటుంది. కేవలం కీర్తించి ధ్యానిస్తే చాలునా? అంతే. అలా చేస్తే మన గడిచిన పాపాలు, భవిష్యత్తులో చెయ్యబోయే పాపాలు అన్నీ కూడా తీనిల్ తూసాగుం అని భరోసా ఇస్తుంది. తీనిల్ తూషాగుం అంటే నిప్పులా పడిన దూదిలాగా. అవులు, క్షణాల్లో కాలి బూడిదైపోతాయి. కేవలం భగవంతుడి నామాన్ని తలుచుకుంటేనే ఇంత శక్తి ఉందన్నమాట. అద్భుతం. అంతేకాదు, పాపాలు చేయాలన్న వాసన కూడా మనసులోంచి పోతుందని చెబుతోంది. అద్భుతం. అయితే ఈ వేదాంత రహస్యాలు, శాస్త్రాల సారం ఇవన్నీ చాలా లోతైన విషయాలు కదా. ఇవి మనలాంటి సామాన్యులకు ఎలా అర్థమవుతాయి? దీనికి తిరుప్పావై ఏమైనా మార్గం చూపిస్తుందా? చూపిస్తుంది. ఖచ్చితంగా చూపిస్తుంది. దీనికి సమాధానం 4వ పాశురంలో మేఘం వర్ణనలో ఉంది. మేఘం వర్ణనలోనా? అవును. ఆచార్యులు దీనిని గురువు లేదా ఆచార్యుని పాత్రతో పోల్చారు. ఆండాళ్లు మేఘాన్ని ప్రార్థిస్తూ, ఓ మేఘమా, నువ్వు సముద్రంలోకి వెళ్లి నీటిని గ్రహించు అంటుంది. ఇక్కడ సముద్రం అంటే వేదశాస్త్రాలు. ఓకే, సముద్రంలా అనంతమైనవి, లోతైనవి కాబట్టి ఆ పోలిక. కానీ సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది, తాగడానికి పనికిరాదు. కరెక్ట్. అందరికీ సులభంగా అర్థం కాదనమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఆ మేఘం ఏం చేస్తోంది? ఆ ఉప్పునీటిని గ్రహించి దానిని స్వచ్ఛమైన, తియ్యటి వర్షపు నీరుగా మార్చి
భూమి మీద వర్షిస్తుంది. ఆ నీరు అందరి దాహాన్ని తీరుస్తుంది. అలాగే ఒక ఆచార్యుడు శాస్త్రాల సారాన్ని గ్రహించి మనలాంటి సామాన్యులకు అర్థమయ్యేలా తేలికైన భాషలో అందిస్తాడు. ప్రతిఫలం ఆశించకుండా వర్షించే మేఘంలాగే. అద్భుతమైన పోలిక. ఖచ్చితంగా. పిబి అణ్ణంగరాచార్యార్ స్వామి దీనికొక అద్భుతమైన వివరణిచ్చారు. భగవంతుడు తాగడానికి వీలులేని సముద్రం లాంటివాడైతే ఆళ్వాళ్లు ఆ నీటిని గ్రహించే మేఘాల లాంటివారు. ఓకే. ఇక ఆచార్యులు ఆ జ్ఞానాన్ని మన వరకు చేర్చే నదులు, సరస్సుల వంటివారు. ఈ విధంగా ఆచార్యుని ద్వారానే భగవంతుని తత్వం మనకు సులభంగా అందుతుంది. ఓకే. ఆచార్యులు అనే మార్గదర్శి మనకున్నాడు. ఆయన వేదాల సారాన్ని అందిస్తాడు. కానీ ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి కూడా ఎంతో కొంత సాధన కావాలి కదా. అవును. భక్తియోగం, జ్ఞానయోగం లాంటి కఠినమైన మార్గాలను అనుసరించడానికి అందరికీ ఆ శక్తి, సమయం, అర్హత ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం తిరుప్పావైలో ఏమైనా ప్రత్యామ్నాయ మార్గముందా? ఖచ్చితంగా ఉంది. నిజానికి తిరుప్పావై చెప్పే ప్రధాన మార్గం అదే. అదేమిటి? దానినే ప్రపత్తి లేదా శరణాగతి తత్వం అంటారు. అంటే నా దగ్గర నిన్ను చేరడానికి ఏ సాధనా లేదు, ఏ యోగ్యత లేదు, నిన్ను శరణు వేడటం తప్ప నాకు మరో మార్గం తెలియదు, రక్షించే భారం నీదే స్వామి అని. భగవంతుడి పాదాల మీద పూర్తిగా ఆధారపడటం. సరిగ్గా. ఈ శరణాగతి అనే భావన వినడానికి చాలా సులభంగా, శక్తివంతంగా ఉంది. ఇది తిరుప్పావైలో ఎక్కడ కనిపిస్తుంది? ఇది మొదట్లోనే 2వ పాశురంలోనే దీని బీజాలు కనిపిస్తాయి. ఆచార్యులు ఈ పాశురంలో శరణాగతికి ఉండాల్సిన 5 అంగాలను, అంటే లక్షణాలను గుర్తించారు. 5 లక్షణాల? అవును. అవి భగవంతునికి అనుకూలంగా ఉండటం, ఆయనకు ప్రతికూలమైనవి వదిలేయడం, ఆయనే రక్షిస్తాడనే గొప్ప విశ్వాసం, దాన్ని మహావిశ్వాసం అంటారు. మహావిశ్వాసం. తరువాత తన అసహాయతను, అశక్తతను గుర్తించడం, దీన్ని కార్పణ్యం అంటారు. ఓకే. చివరిగా రక్షకుడిగా భగవంతుడినే ఎంచుకోవడం. ఈ 5 లక్షణాలు వింటుంటే ఇది కేవలం భగవంతుడికి లొంగిపోవడంలా లేదు, ఇదొక క్రియాశీలమైన సంబంధంలా అనిపిస్తోంది. నిజమే. అంటే నేను నీకు అనుకూలంగా ఉంటాను, ప్రతిఫలంగా నువ్వు నన్ను రక్షించు అని ఒక ఒప్పందంలా ఉంది. ఈ భావన తరువాత పాశురాల్లో ఇంకా బలంగా కనిపిస్తోందా? అవును. ఇది 28వ పాశురంలో శిఖరస్థాయికి చేరుకుంటుంది. చాలా కాలం తపస్సు తరువాత కృష్ణుడు ప్రత్యక్షమైనప్పుడు గోపికలు ఆయనతో మాట్లాడిన మాటలు శరణాగతి తత్వానికి అసలైన నిర్వచనం. ఏం మాట్లాడారు వాళ్ళు? వారు మొదటగా ఏమంటారంటే, అరివొన్రుం ఇల్లాద ఆయకులత్తు, అంటే మాకు ఏమీ తెలియని, చదువు సంధ్యలు లేని గొల్ల కులంలో పుట్టాం, మాకు శాస్త్రాలు తెలియవు, యోగాలు తెలియవు అని. ఎంతటి వినయం! తమ అజ్ఞానాన్ని నిర్మోహమాటంగా ఒప్పుకుంటున్నారు. తరువాత వెంటనే కొరైవొన్రుం ఇల్లాద గోవిందా అంటారు. అంటే నువ్వైతే ఎలాంటి లోపం లేని పరిపూర్ణుడివి, సర్వజ్ఞుడివి, మాకు నీటు ఎంత తేడానో చూడు అని పరోక్షంగా చెబుతున్నారు. తమ అశక్తతను, ఆయన సర్వశక్తిమత్వాన్ని ఒకేసారి ప్రకటిస్తున్నారు. అంతటితో ఆగరు. అక్కడే అసలైన అందముంది. వాళ్ళింకా అంటారు, ఉందన్నోడు ఉరవేల్ నమక్కు ఇంగొలిక్కొలియాదు. దీని అర్థం, నీతో మాకున్న బంధం అలాంటిలాంటిది కాదు, అది విడదీద్దామన్నా విడిపోనిది, దాన్ని ఎవరూ, కనీసం నువ్వు కూడా విడదీయలేవు. అబ్బా! ఇది కేవలం వినయం కాదు, హక్కుతో కూడిన ప్రేమ. మాకేమీ తెలియకపోవచ్చు, కానీ మేము నీవాళ్లం అనే ధైర్యం. సరిగ్గా అదే. చివరిగా సిరుపేర్ అలైత్తనోం సీరి అరుళాదే అంటారు. అంటే ఇంతకాలం తెలియక చనువుగా నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ, కన్నయ్య అని ఏకవచనంతో పిలిచాము, దయచేసి కోపగించుకోకు. ఆహా! ఇది సంపూర్ణ శరణాగతి. మాకు ఏమీ తెలియదు, కాని నువ్వు మావాడివి, మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నీదే అని హక్కుతో అడగడమే ప్రపత్తి మార్గం. అద్భుతంగా ఉంది. ఇన్ని పాశురాల తర్వాత, ఇంత తపస్సు తర్వాత, ఇంత ప్రేమను, హక్కును ప్రదర్శించిన తర్వాత చివరికి ఆ గోపికలు కృష్ణుడిని ఏమి అడిగారు? వారి అసలు కోరిక ఏమిటి? అదే తిరుపావైకి ప్రాణం. 29వ పాశురంలో సిత్రం సిరుకాలే అనే పాశురంలో వారు తమ మనసులోని అసలైన మాటను బయటపెడతారు. సరే. వారు కృష్ణుడితో అంటారు, గోవిందా, మేము ఈరోజు తెల్లవారుజామునే లేచి నిన్ను స్తుతించి నీ దగ్గరికి వచ్చింది పరై అనే వాద్యాన్ని పొందడానికి కాదు, అది కేవలం ఒక సాకు మాత్రమే. మా అసలు కోరిక వేరే ఉంది. ఏమిటది? వినాలని చాలా ఆతృతగా ఉంది. వాళ్ళంటారు, ఎత్తరైక్కుం
ఏళేళ్లు పెరవిక్కుం ఉందన్నోడు ఉట్రోమే ఆవోం ఉనకే నాం ఆட்செய்வோம். ఓ ఈ వాక్యం తిరుపావైకి హృదయం లాంటిది. దాని అర్థమేమిటి? 7 జన్మలకు అంటే ఎప్పటికీ ఎల్లప్పుడూ నీతోనే మాకు సంబంధం ఉండాలి, నీకు మాత్రమే మేము సేవ చేస్తూ ఉండాలి, ఇది వారి మొదటి కోరిక. వాళ్ళింకేమైనా అడుగుతారా? అవును, అంతకంటే ముఖ్యమైన రెండో కోరిక అడుగుతారు. మత్తరై నం కామంగళ్ మాత్తేలోరెం పావాయ్. అంటే మా మనసులో నీకు సేవ చేయాలనే కోరిక తప్ప ఇతర మిరి కోరికలు ఏమైనా ఉంటే వాటన్నిటినీ నువ్వే తొలగించు. ఓ అంటే వాళ్ళు అడిగింది నాకు ఇదివ్వు అదివ్వు అని కాదు, నాలో ఉన్న ఇతర కోరికలన్నిటినీ తీసేయి, నీకు సేవ చేసే కోరికను మాత్రమే మిగిల్చు. అవును, ఇది మనం రోజూ దేవుడినడిగే ప్రార్థనలకు పూర్తి భిన్నంగా ఉంది. అదే తిరుపావేలోనే అసలైన సందేశం. వారు కోరింది భౌతికమైన వస్తువు కాదు, స్వర్గం కాదు, ఏదో ఒక వరం కాదు. వారు కోరింది శాశ్వతమైన, నిస్వార్థమైన, ప్రేమతో కూడిన భగవత్ కైంకర్యం. సరిగ్గా ఫలం కోసం ఆశించడం కాదు, సేవ చేయడమే ఫలంగా భావించడం. అంటే తిరుప్పావై కేవలం మార్గశిర మాసంలో పారాయణం చేసే గ్రంథం మాత్రమే కాదు, ఇదొక జీవన విధానాన్ని, భగవంతునితో మనకుండాల్సిన సంబంధాన్ని పునర్నిర్వచించే ఒక మార్గదర్శి. నిజమే, అందుకే పెద్దలు తిరుప్పావైని గీతయిన్ శారం అని, భగవద్గీత యొక్క సారాంశం అని. అవును, ఇంకా వేదం అనైతిర్కుం విత్తాగుం అంటే అన్ని వేదాలకు బీజం లాంటిది అని అన్నారు. ఎందుకలా అన్నారు? ఎందుకంటే ఇది భగవంతుని యొక్క ఉన్నతమైన పరత్వాన్ని, ఆయన సర్వోన్నతమైన తత్వాన్ని, అదే సమయంలో మనలాంటి సామాన్యులకు కూడా సులభంగా అందుబాటులో ఉండే ఆయన సౌలభ్యాన్ని, ఈ రెండిటినీ అద్భుతంగా సమన్వయం చేస్తుంది. ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన. మనం సాధారణంగా భగవంతుణ్ణి ఒక ఉన్నతమైన శక్తిగా దూరంగా ఉంచి భయభక్తులతో పూజిస్తాం. దానిలో ఒక రకమైన అనుభూతి ఉంది. నిజమే. కాని ఆండాళ్లు చూపిన మార్గం వేరు. భగవంతుడితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని తండ్రిగా, మిత్రుడిగా, ప్రియుడిగా ఏర్పరుచుకొని హక్కుతో అడిగి ప్రేమతో సేవ చేయడంలో ఎక్కువ ఆనందం, పరిపూర్ణత ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించండి. ముగింపుగా దీని మరో కోణంలో ఆలోచిద్దాం. గోదాదేవి కథలో ఆమె మొదట తన చెల్లుని నిద్రలేపి ఆ తర్వాత వారితో కలిసి భగవంతుణ్ణి మేలుకొలుపుతుంది. ఇందులో ఒక లోతైన సందేశముంది. బహుశా మనలో ఉన్న భగవంతుణ్ణి, మనలోని దైవత్వాన్ని మేల్కొల్పడానికి మొదటి అడుగు మన చుట్టూ ఉన్నవారిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, మానవత్వాన్ని మేల్కొల్పడమేనేమో. ఒక వ్యక్తిగత సాధన సామూహిక భక్తిగా ఎలా మారుతుందో, ఆ సామూహిక భక్తి మొత్తం సమాజ శ్రేయస్కు ఎలా దారితీస్తుందో ఆలోచించాల్సిన విషయం.